నిన్న నా ఓటు హక్కునైతే నేను వినియోగించుకున్నానండి. మీలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఒకవేళ ఈసారి కుదరకపోయినా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వేయండి. ఎక్కడ ఉన్నా కూడా మీ ఓటు వేస్ట్ కాకుండా వెళ్లి వేసిరండి. మీలో ఎంతమందికి అరటికాయతో చేసే కూర ఇష్టమా లేదా ఫ్రై ఇష్టమా? మాకైతే ఎక్కువ అరటికాయ ఫ్రై ఇష్టమండి. మా ఇంట్లో కూర కంటే ఎక్కువ ఫ్రై ఇష్టంగా తింటారు. అలాగే అరటికాయలు కట్ చేసేటప్పుడు చేతులు నల్లగా అయిపోతాయి కదా. ఈసారి అలా నల్లగా కాకుండా ఉండాలంటే చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని అరటికాయలు కట్ చేసుకుంటే చేతులు నల్లగా కాకుండా ఉంటాయి. అలాగే అరటికాయలు కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలండి. లేదంటే ఆ మొక్కలు కూడా నల్లగా అయిపోతాయి. అరటికాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే ఫ్రై చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర అలాగే మినపప్పు ఇంకా ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. వీటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను అయితే దాంట్లో వేసేయాలి. అరటికాయ ముక్కలు వేసేటప్పుడు పసుపు ఉప్పు అయితే వెంటనే వేయకూడదండి. అరటికాయ ముక్కలు సగం వేగాక దాంట్లో పసుపు ఉప్పు కారం వేసుకొని ఇంకా కాసేపు వేయించుకోవాలండి. ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దించేసేయాలండి. ఇంకా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.